ఇవాళ చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి ఫ్రెండ్స్. మేము ఎక్కిన బస్సు ఇంకో బస్సు ఇద్దరు డ్రైవర్లు కొట్టుకుంటుండే. ఇంకోటి ఏంటంటే ఒక ఆయన బస్సు ఎక్కిండు, ఆయన సెల్లు పోగొట్టుకున్నాడు. ఆయన సెల్లు ఆటోలో పోయిందా లేకపోతే బస్సు ఎక్కేటప్పుడు పోయిందా ఆయనకే తెలియదు. బస్సు ఎక్కిన తర్వాత చాలా బాధపడ్డాడు. నా పక్క పంటి కూర్చున్న ఆయనే. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. ఏంటంటే ఫ్రెండ్స్, నేను సడన్గా కన్మార్క్ బయలుదేరాల్సి వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఇవాళ 4 గంటలకే లేచిన ఫ్రెండ్స్. 4 గంటలకు లేచిన, 4:30 వరకు రెడీ అయినా. వెంటనే ఇక రెడీ అయ్యి కిందికి వచ్చిన. ఇక ర్యాపిడో బుక్ చేసి మన ర్యాపిడో వచ్చే వరకు 5:30 అయింది. మెల్లగా 5:30కు బయలుదేరిన బస్ స్టాండ్కి. మహాత్మా గాంధీ బస్ స్టాండ్, హైదరాబాద్ MGBS బస్ స్టాండ్ అని కూడా అంటారు దానికి. బస్ స్టాండ్కి అయితే నేను బయలుదేరిన ఫ్రెండ్స్. ఇప్పుడే MGBS బస్ స్టాండ్కి వచ్చినాం ఫ్రెండ్స్. బస్సు ఇవన్నీ వేరే స్టేట్ బస్సులు. MGBS బస్ స్టాండ్, అది మెట్రో. చూడండి, హైదరాబాద్ బస్ స్టాండ్ MGBS బస్ స్టాండ్ ఇట్లా ఉంటుంది. ఇది హైదరాబాద్ MGBS బస్ స్టాండ్, మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అంటారు దీన్నే. ఇప్పుడే వచ్చిన ఫ్రెండ్స్. ఇదే మన హైదరాబాద్ బస్ స్టాండ్. చూడండి, పెద్దగా ఉంటుంది. ఇదంతా బస్ స్టాండే. మన బస్ స్టాప్ అటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ పోవాలి. మన బస్సు రెడీ ఉన్నట్టున్నది ఫ్రెండ్స్, ఎక్స్ప్రెస్ బస్సు. ఇదే మనం ఎక్కే బస్సు. ఇందులో ఏదన్నా ఒకటి ఎక్కుతాం. చూడండి ఫ్రెండ్స్, సెల్లు అయిన ఆయన నా పక్కకు వచ్చి కూర్చొని ఆయన సెల్లు పోయిందని చెప్పి నాకు చెప్తున్నాడు. చూడండి, ఎన్ని రోజులు కొనుక్కొని. అది ఓన్లీ 2 years అవుతుంది. దొరకదుగా. అది తీసుకున్నాడు, ఇన్స్టాల్ చేసి పడేసాడు. పేరు టిఫిన్ చేయడానికి అందరూ మనం అలా పోయి పాప ఆయన సెల్లు అయింది. ఒక్కటే బాధపడతాడు. బస్సులో కూర్చున్నాడు, టిఫిన్ కూడా చేస్తలేడు. నేను టిఫిన్ చేద్దామని వచ్చా కానీ తినబుద్ధి అవుతలే నాకు. ఇది మధ్యలో ఎక్కడ ఏదో విలేజ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఏమంటారు, ఇవాళ 2 ఇన్సిడెంట్లు అయినాయి. ఆయన సెల్లు అయింది, బస్సు డ్రైవర్లకు గొడవ అయింది. 2 బ్యాడ్ ఇన్సిడెంట్లు అయినాయి ఇవాళ. ఇదే మన బస్సు. కదిలింది బస్సు, కదిలింది. ఇంకా బాగా నుంచి బయటకు వస్తలేవు నువ్వు. అసలు ఆడతలేదా? ఇక
ఇక జరగబోయే చూడు ఇక ఇప్పుడు ఏం ఇక జరగబోయే చూడు ఇక ఎంత బాధపడ్డా ఏం లేదు. వేరే నెంబర్ ఉన్నా మంచిగా పాపం ఆ పెద్ద మనిషి చాలా బాధపడుతున్నాడు ఫ్రెండ్స్. కానీ నాకు తోచిన కాడికి నాకు తెలిసిన కాడికి ఆయనకు ధైర్యం చెప్పి జర కూల్ అయ్యే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తుంది సిద్దిపేట ఫ్రెండ్స్. ఇది సిద్దిపేట పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చినాం. మనం హైదరాబాద్ నుంచి కన్మార్ వెళ్తున్నాం. ఇది సిద్దిపేట బస్ స్టాండ్ అన్నట్టు. కన్మార్కు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ బస్సు ఎక్కుతున్నారు చూడండి. కానీ బస్సు మేము వెళ్ళినప్పుడు కొంచెమే పబ్లిక్ కూడా లేరు. ఇప్పుడు చూడండి ఎంత పబ్లిక్ అయిపోయారు, మొత్తం ఫుల్ అయిపోయారు. సికింద్రాబాద్కు రాగానే ఫుల్ అయిపోయారు మొత్తం. ప్రజెంట్ అయితే నేను కన్మార్కి వచ్చిన ఫ్రెండ్స్. మా ఇంటికి వచ్చిన మా ఇల్లు చూడండి. మా ఇల్లు కూడా చూపిస్తా చూడండి. ఓకే, ఇవాళ చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి ఫ్రెండ్స్. మేము ఎక్కిన బస్సు ఇంకో బస్సు ఇద్దరు డ్రైవర్లు కొట్టుకుంటుండే. ఇంకోటి ఏంటంటే ఒక ఆయన బస్సు ఎక్కిండు, ఆయన సెల్లు పోగొట్టుకున్నాడు. ఆయన సెల్లు ఆటోలో పోయిందా లేకపోతే బస్సు ఎక్కేటప్పుడు పోయిందా ఆయనకే తెలియదు. బస్సు ఎక్కిన తర్వాత చాలా బాధపడ్డాడు. నా పక్క పంటి కూర్చున్న ఆయన. ఓకేనా, ఆయన ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎక్సైజ్ ఆఫీసర్ అంటారు కదా. ఈ వైన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారట, దాని ఆఫీసర్ అట ఆయన. ఇక మస్తు బాధపడ్డాడు. ఇక ఇద్దరు డ్రైవర్లు అయితే అలా కొట్టుకునే సిచ్యువేషన్ జర అయితే. నువ్వు బస్సు అటాపు చూసుకుందాం, నువ్వు బస్సు ఇటాపు చూసుకుందాం, ఎట్లా నడుపుతున్నావురా అని ఒకళ్ళు ఇద్దరు తిట్టుకున్నారు. కొట్టుకుంటారు కావచ్చు అనుకున్నాం డ్రైవర్లు ఇద్దరు. కానీ ఇక మా బస్సు డ్రైవర్ ఉండి సైడ్ తీసుకొని ఇక కన్మార్కి వచ్చేసినాం. మా ఇల్లు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటే ఇల్లు ఉంటుంది, వేరే ఇల్లు ఏముండయి. ఓకేనా, గొంతు మళ్ళీ దగ్గర పడ్డది, మొత్తం పర్సన్ అవుతుంది. ఎటువైనా ఒక్క ఇల్లు కనబడదు ఫ్రెండ్స్. వర్షన్లు ఇక్కడ మొత్తం. ఈ వర్షన్లు కూడా వేరే వాళ్ళవి, మావి కాదు. ఓకేనా, అక్కడ కనిపించేది మా ఇల్లు. ఇక్కడ దూరం నుంచి చూపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చిన తవ్వాలకు దారిలకు. ఇదేంటంటే గ్రానైట్ పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అక్కడ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, అక్కడ నుంచి గ్రానైట్ ఇట్లా పోతాయి. దుమ్ము రేవకుండా నీళ్ళు పోసారు. కానీ చాలా రోజులకు మా విలేజ్కి వచ్చినా కదా ఫ్రెండ్స్, మొత్తం రోడ్లు చాలా అన్నీ కూడా అంటే ఇక పెద్ద పెద్ద రోడ్లు అయిపోయినాయి. మన హైదరాబాద్ హైవే కంటే ఇంకా బెటర్గా హైవే చేస్తారు. మొత్తం మారిపోతుంది. నేను మా విలేజ్కి డిసెంబర్లో వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. ఈ 4-5 నెలలనే మస్తు చేంజ్ వచ్చింది మా విలేజ్లో. అంటే రోడ్లు, మా ఊరు చాలా ఇండ్లు ఉలగొట్టారు ఆ రోడ్ల కోసం. ఓకేనా, నేను వెళ్ళేటప్పుడు చూపిస్తా. అంటే మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్తాం కదా, అప్పుడు మా విలేజ్లో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అనేది చూపిస్తా చూడండి. మార్పులు అయితే బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ మా విలేజ్లో. ఘోరమైన మార్పులు అయితే నేను అట్లా పోయి ఇట్లా వచ్చాక మస్తు మార్పులు జరుగుతున్నాయి. జనం వచ్చింది మళ్ళీ గొంతు దగ్గర పడ్డది ఫ్రెండ్స్. నా సాంగ్స్ వాడదామంటే కూడా సాంగ్స్ వాడడానికి వస్తలే. ఇన్స్టాగ్రామ్లో ఏమో సాంగ్స్ వాడాక అంటే పెడుతున్నా, కాకపోతే ప్రాపర్గా పాడి పెడతలే. ఏదో గ్యాప్ రావద్దు ఇన్స్టాగ్రామ్లో, మన ఫాలోవర్స్కి మనకి ఏమంటారు డిస్టెన్స్ రావద్దని చెప్పేసి ఇక కొంచెం కష్టమైనా కానీ ఏదో రకంగా పాడి పెడుతున్నా. ఓకే, ఇప్పుడైతే ఇక మా ఇల్లు చూపిస్తా చూడండి. నన్ను చూసి పిల్లలు ఆగుతారు ఫ్రెండ్స్. ఆయనక బండి చూస్తారా, ఆయనక నా నెత్తి మీద ఆ పిల్లలు నన్ను చూసి ఆగుతారు. ఈ కొండలల్లా ఈ గుట్టలల్లా ఎవడురా వీడు ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తాడు అని చూస్తారు నన్ను. దారి వచ్చాయంటే రారి మిమ్మల్ని కూడా తీస్తా దారి. ఇక ఈడ అయితే జీవనం వేరే లైఫ్ స్టైల్ ఉంటుంది ఫ్రెండ్స్. మా అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు, మా సిస్టర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక 4-5 రోజులు అవుతుంది ఇంటికి వచ్చి. ఇన్ని రోజులు ఇక ఆమె లైఫ్ ఆమె ఉంటుండే. ఈ 4-5 రోజులు వచ్చింది మా ఇంటికి. అంటే ఇక ఇప్పుడు ఉంది ఈడ వచ్చి.
అందరు నన్ను చూస్తారు అన్నట్టు నేను వీడియో తీస్తా అంటే. ఇక ఏంటంటే ఈ గుట్టకు మాది ఒకటే ఇల్లు కదా, ఎవరు ఉండరు, సృష్టిలు కూడా విచిత్రంగా చూస్తారు. మా జీవితాలు ఒకప్పుడు సంతోషంగా ఉన్న జీవితాలు చాలా బాధాకరమైన జీవితాలు అయినాయి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మా ఇటుక బట్టీలు ఉన్నదంటే మా ఇటుక బట్టీల కాడికి పోయి మంచిగా వీడియో తీసి చూపిస్తుండే. మా ఇటుక బట్టీలు అక్కడ ఎట్లా పనిచేస్తారు ఏంది అవన్నీ చూపిస్తుండే. సంతోషాలు అయినవి మా జీవితాలకి వెళ్ళి పోయినాయి. మా అన్నతోనే పోయినాయి. అంటే ఇక మా అన్న ట్రాక్టర్ మీద కూడా చనిపోయింది కదా, పోయినాయి. ఇప్పుడు ఆ ట్రాక్టర్ కూడా ఇంటికాడ ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూపిస్తాను. మళ్ళీ ఏమంటారు, హోమ్ టూర్ వీడియో లాగా చేస్తాను. ఇది పెద్దగా అవుతట్టుంది వీడియో. హోమ్ టూర్ వీడియో లాగా చేసి పెడతా, ఓకేనా. ఇక నేను ఇట్లా వీడియో తీసేసరికి అందరు ఏంటంటే ఎవడు ఈ మానవుడు అని నన్నే చూస్తారు చూడు, ఓకేనా. గొంతు దగ్గర అయితే వశపడతలేదు ఫ్రెండ్స్, గొంతు ఒక్కటే వస్తుంది అంటాం కదా, ఊకే అట్లా అనుడవుతుంది. గుడ్డెలు ఇలా బండ అంటారు దీన్ని. మళ్ళా మా అమ్మ వస్తుంది ఫ్రెండ్స్ జర. అయితే నేను రేపు చూపిస్తా. రేపటి వీడియోలో మా అన్న ట్రాక్టర్ 2 సంవత్సరాల నుంచి వాడతలేం, కొన్ని సంవత్సరం కూడా కాలే. మా అన్న చనిపోయిండు ట్రాక్టర్ మీద పడి, వాడతలేము, ఇంటికాడనే ఉంది. మా ఇల్లు వీడియో రేపు మంచిగా చేసి చూపిస్తాను, మా అమ్మ వచ్చిన వాళ్ళే, ఓకేనా. ఇక్కడ ఇల్లు అయితే ఏముండే, సంతోషాలు అనేటివి లేవు ఫ్రెండ్స్ మా జీవితాలలో. అట్లా అయిపోయింది జీవితాలు. ఏదన్నా పని చేద్దామన్నా కానీ మా అన్నయ్య చనిపోయిన కాంచెల్లి అస్సలు ఏది చేయలేకపోతాను. మా ఇల్లు అయితే చూడండి ఫ్రెండ్స్, మంచిగా చూపిస్తాను హోమ్ టూర్ వీడియో. కొండలు గుట్టలు ఇట్లుంటుంది మా ఇల్లు. రేపు రాబోయే వీడియోలో అసలు నేను ఎందుకు వచ్చినా ఏం చేసినా అనేది రేపటి వీడియోలో ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీకు కిరాకా టాటా, బై బై, సీ యూ, ఎంజాయ్.